తిరుపతి జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. గోవిందరాజస్వామి ఆలయం అర్చక భవన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రాహుల్ యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 10న రేణిగుంట పోలీసులు 3 నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 లక్షల విలువైన 63 గ్రాముల మెత్ స్వాధీనం చేసుకున్నారు. వీరి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. అలాగే అరెస్ట్ అయిన వారిలో టీటీడీ ఉద్యోగి, ఇంజనీరింగ్ ఉద్యోగి ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, అంజలి, తిరుపతి జిల్లాలో ఇప్పుడు డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఈ నెల 10వ తారీఖు నాడు 3 డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి నిందితులను అదుపులో తీసుకున్నటువంటి రేణిగుంట పోలీసుల విచారణలో టీటీడీ ఉద్యోగి కూడా ఉండటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రధానంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో టార్గెట్ చేసుకుని బెంగళూరు నుంచి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం ఉండడంతో పోలీసులు గట్టి నిఘా పెట్టున్నారు. వారిలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి కూడా అరెస్ట్ అయి ఉన్నారు. వారిలో విచారించుకున్న సమయంలో టీటీడీ ఉద్యోగి రాహుల్ యాదవ్ ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రధానంగా 3 నిందితుల్లో ఒకరు ఇంజనీరింగ్ విద్యార్థి కాగా మరొకరు రాహుల్ యాదవ్ టీటీడీలో ఏదైతే గోవిందరాజస్వామి ఆలయంలో అర్చక భవన్ వద్ద జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి రాహుల్ యాదవ్ తిరుపతిలో ఉన్నటువంటి కొర్లగొండకు చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. మరికొంతమంది కూడా ఈ యొక్క డ్రగ్స్ కేసులో ఉన్నట్లుగా ప్రాథమికంగా సమాచారం ఉంది. పోలీసులు అదుపులో ఉన్నటువంటి నిందితులను పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. మరికొంతమంది విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ మూర్తి, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.